ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 23వ వచనం. నీవు నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడండి. అంటే ఏంటి? నిబ్బరం కలిగి అంటే ఏంటి? అసలు మనకి ఎటు కూడా ఇంకా ఛాన్సే లేదు చెప్పాలంటే. ఇంకా ఎక్కడా కూడా మనకు అవకాశం లేదు. ఇక నిబ్బరం అంతా కూడా ధైర్యాన్ని పోగొట్టుకొని ఇంకా ఏమీ లేదు ప్రభువా, నా పరిస్థితి ఇంకా అయిపోయింది, అది ఆరోగ్యంలో కూడా ఇంకా నేను ఇంతేనా, నేను లెగవనా, నేను తిరగనా, నేను ఇలాగే ఉంటానా అని భయపడుతున్న వారి పట్ల, ఆర్థికంగా కూడా అంటే వ్యాపారం పట్ల పెట్టుబడి అంతా పెట్టి కూడా ఇప్పుడు కనుక లాస్ వస్తే ఇంకేమీ లేదు, మొత్తం ఇంకా నేను ఇంకా ఇక బ్రతకడం కూడా చాలా కష్టం అని చెప్పి భయపడుతున్నారు కదా వారి పట్ల. మరి ముఖ్యంగా ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయని చాలా చోట్ల వస్తున్నాయండి. అయితే ఉద్యోగం ఉంటుందా లేదని భయపడుతున్నారు. దేవుని యథార్థంగా నడుచుకున్న వారు ప్రతి ఒక్కరి పట్ల కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నారు. మనం యథార్థంగా దేవుడు మార్గంగా నడుచుకున్నట్లయితే ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. మోషే ప్రవక్త గారికి ఎలా అయితే తోడై ఉండి యెహోషువ ప్రవక్త వారికి నేను మోషేకి తోడైనట్టు నీకు తోడైనాను సెలవిచ్చిన దేవుడే మనకు కూడా ఈ వాక్యంతో నేను మీకు తోడై ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. మీరు వ్యాపారంలో పెట్టుబడి ఉన్నారా? మరి ముఖ్యంగా ఆరోగ్యపరంలో కూడా భయపడుతున్నారా? నేను కోలుకుంటానా లేదా? మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా ఆ కుటుంబాల్లో కూడా బంధించబడి ఏంటి ప్రభా నా పరిస్థితి ఇంతేనా, ఎందుకు నేను ఇలాగా జీవిస్తున్నాను, నాకేం అర్థం కావట్లేదు, విలువ లేదు, ఏమీ లేదు, ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా హీనంగా చూస్తున్నారు, అసలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని ఎక్కడైతే దిగులు చెందుతున్నారు అన్ని విషయాల్లో కూడా అక్కడ విడుదలిస్తానంటున్నాడు. అన్ని విషయాల్లో కూడా మరింతగా ధైర్యం కలిగి జీవించమంటున్నాడు. దేవుడే మనల్ని నిర్భయం కలిగి ధైర్యంగా ఉండమన్నప్పుడు మనం దేనికి భయపడాలి, దేనికి చింతించాలి, ఏ విషయాల్లో కూడా ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఆరోగ్యపరంగా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందేమంటాడు, భయపడద్దు అంటాడు. డాక్టర్ అన్న మాటకి అంత ధైర్యం తెచ్చుకున్నప్పుడు మన తండ్రి పరమున్న తండ్రి మనకు స్వయంగా సెలవిస్తున్న మాట అండి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడై ఉన్నాను, అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తానని సెలవిస్తున్నాడు. ఎక్కడ బంధించబడ్డారో అన్ని విషయాల్లో కూడా దేవుడు సంపూర్ణంగా మనకి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో విడుదల కలుగును గాక. ఎక్కడైతే అన్ని విషయాల్లో దేవుడు సహాయం కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో సంపూర్ణంగా ఆయన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా కలుగును గాక. ఎక్కడైతే వ్యాపారంలో, నా ఆరోగ్య పట్ల, ఉద్యోగం పట్ల, కుటుంబంలో బంధించబడ్డాం, ఏంటి ప్రభా మాకు ఇక్కడ అసలు ఏమి అర్థం కావట్లేదు అనుకుంటున్నారు, అక్కడ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా దేవుడు సంపూర్ణంగా దీవించి ఫలింపు చేయబడును గాక. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండేవారంగా ఉందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.